ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 3 times better Bharati Cement. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అందుకంటే ముందుగాల హెడ్లైన్స్. పైసలు వాపస్ ఇయ్యమంటున్న ఓడిన సర్పంచ్ అభ్యర్థులు. పైసలు తీసుకునుడు అయింది, ఖర్చు పెట్టుడు కూడా అయిపోయింది. పెద్ద సైజు హెల్మెట్ దొరుకుతలేదట ఈ అన్నకు. పోలీస్ సార్ నవ్వబట్టిండు ఈయన బాధకు. రోడ్డు మీదనే డాన్స్ చేసింది కానిస్టేబుల్. ఇబ్బంది పడరా మేడం తోటి ప్రయాణికులు. మొదటి విడత సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి, రెండో విడత ఎలక్షన్లు కూడా అయిపోయినాయి, ఇంకా మూడో విడత మిగిలిన్నది. అయితే మొదటి విడత ఎలక్షన్లప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా సర్పంచ్ ఎలక్షన్ల గురించి వింత వింత వార్తలు వినబడుతూనే ఉన్నాయి. అసోంటివి రోజు చెప్పుకుంటున్నా మళ్ళా కొత్తవి వస్తున్నాయి. ఆ కొత్తగా వచ్చిన కొన్ని వార్తలు ఇప్పుడు చూడుండ్రిగా. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం పిప్పడపల్లి ఊర్లో ఈ జీవిడిచిన అన్న సర్పంచ్గా గెలిచిండు. ఈయన పేరు చలికి రాజు. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిండట. మరి ఏం కష్టం వచ్చిందని ఫీల్ అయిండో ఏమో కానీ షెట్టు కూరి పెట్టుకొని పానాలు తీసుకున్నాడు. అయితే ఎలక్షన్ అట్లనే జరిగితే జీవిడిచిన చలికి రాజే 9 ఓట్ల తేడాతోని గెలిచిండట. కానీ బతుకుంటే ఊరి సర్పంచ్గా బాధ్యతలు చేపట్టేటోడు వట్టిగా దూరమాయే. ఇక వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి ఊర్లో ఇంకో యవ్వ ఒకే ఒక ఓటుతోని గెలిచి సర్పంచ్ అయింది. అవును, మస్తు టెన్షన్ పుట్టించిందట. ఈమె పేరు కొంగరం అల్లమ్మ. దేవుని ఆశీస్సులు చేయబట్టే నేను గెలిచినా అని దండాలు పెడుతున్నది. ఇక నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం గుంపనపల్లి ఊర్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థిని గెలిపియాలని ఎట్లా బెదిరిస్తున్నారో చూడుర్రి. చూసిన రానుల్లా వీళ్ళు చెప్పినోళ్ళను గెలిపియకపోతే ఇందిరా మిల్లులు తీసేస్తారట. ఇట్లా ఓట్లు అడుగుతున్నారు. కానీ జనాలు ఎవరి ప్రలోభాలకు లొంగకుండ్రి, ఎవరు భయపెట్టినా భయపడకుండ్రి. మీ ఓటుని మీరు మంచి అభ్యర్థికి చేసి గెలిపియుండ్రి. అప్పుడే మీకు మీ ఊరికి న్యాయం జరుగుతుంది. సరేనా? పిల్లలకు ఆకలి అలమటిస్తే ఏ తల్లైనా తట్టుకోలేదుల్లా. అట్లని ఒక మనుషులే అనుకుంటే పొరపాటేనుల్లో మూగజీవాలు కూడా బాధపడతాయి. అట్లుంటది మరి తల్లి ప్రేమ అంటే. ఇంతకు ఎవరికి ఆకలి అయితే ఎవరు తట్టుకోలేకపోయినరు, ఇప్పుడు ఏమైంది వాణి అంటారా? ఇగో ఒకసారి చూసేయండి, మొత్తం మీకే అర్థమవుతుంది అంటూ ఆకలితో అల్లాడిపోతున్న మేకపిల్లకు కడుపు నిండా పాలిచ్చి అమ్మ ప్రేమను చాటుకుంటున్నది. ఇగో ఈ కుక్క. అగజూడుండ్రుల్లా మేకపిల్ల ఆకలితోని ఎట్లా పాలను తాగుతున్నదో. మహారాష్ట్రల ముచ్చటగిది. శాంతాబాయ్ అనే అవ్వ కుక్కను మేకను పెంచుకుంటే ఈ నడుమనే మేకకు 3 పిల్లలు పుట్టినాయట. అయితే 2 మేక పిల్లలు బలంగుండి ఇది మాత్రం జరంత బక్కగా ఉండేసరికి ఆరొండే ఫైటింగ్ చేస్తూ తాగుతూ దీన్ని బయటకు నెట్టేస్తూ చుక్క కూడా పాలుంచుతలేవాట. ఇంకో దిక్కు ఈ నడుమనే ఈ కుక్కలు 3 పిల్లలు పుడితే మంచిగున్నాయని ఎవరో ఎత్తుకపోయేసరికి ఇంట్లున్న మేక పిల్లకు గిట్ల పాలిచ్చి ఆకలి తీర్చి అమ్మ ప్రేమను వంచుతుందట ఈ కుక్క. కన్సూడుండ్రులా కుక్క ఎంత మంచిదో. ఒక దిక్కు పిల్లలు లేకున్నా మేక పిల్లనే తన పిల్ల అనుకొని పాలిస్తున్నదంటే తల్లి ప్రేమ ఎట్లుంటుందో చూడుండ్రీగా. సంగీతానికి రాళ్ళు సుత కరుగుతాయి అని అంటారు. అందుకే మంచి ఊపున్న పాట వినంగానే కొంతమందికి ఎక్కలేని హుషారు పుట్టుకొస్తుంది. ఆ జోష్ తోటి బీట్కి తగ్గట్టు డాన్సులు వేస్తుంటారు. అక్కడ ఒక అక్క సుత తన దోస్తులతో కలిసి ఒక పాట మీద ఖతర్నాక్ స్టెప్పులేసిందుల్లా. అయితే ఆ వీడియో చూసి, ఓ తల్లి ఏం చేస్తున్నావు, నీకేమన్నా ధమాకున్నదా అని దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. అసలు ఏమైందో చూడుండ్రి. అరెవ్వా సూపర్. చూస్తున్నారా అనుల్లా అక్క ఎంత చక్కగా స్టెప్పులు వేస్తున్నదో. అచ్చం సినిమాల హీరోయిన్ లెక్కనే చేస్తున్నది కదా. పాటకు తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ సుతిస్తున్నది. ఆ అక్కతో పాటు అక్కడ ఉన్నోళ్ళు సుత బగ్గనే వేస్తున్నారు స్టెప్పులు. గింత మంచిగా డాన్స్ చేస్తున్న ఈ అక్కని తారీఫ్ చేయకుండా తూ అని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. ఎందుకనంటే ఈమె పేరు ప్రియాంక షెకావత్. రాజస్థాన్లో కానిస్టేబుల్గా పనిచేస్తుంది
చేస్తుందట. చుట్టాలతో కలిసి ఒక మినీ బస్లో ఏడుకో పిక్నిక్ పోతున్నట్టున్నది. ఈ హైవే మీదకి రాగానే మినీ బస్సును పక్కకు ఆపమని చెప్పి మ్యూజిక్ పెట్టుకొని అందరాకం ఇట్లా డాన్స్ లేచుడు సురు చేసిళ్ళు. అగోగా అన్న అయితే నడి రోడ్డు మీదకి పోయి వీడియో తీస్తున్నాడు. ఈ వైరల్ వీడియో చూసి పోలీస్ నౌకరు చేసుకుంటా నడి రోడ్డు మీదగా స్టెప్పులేంది. పోలీస్ అయితే ట్రాఫిక్ రూల్స్ పాటించరా అని గట్టిగా నేర్చుకుంటున్నారు నెటిజన్లు. సర్పంచ్ ఓట్లేస్తాను ఊరిపోయిన మనిషి ఇదివరకు దాకా జాడపత్తలేడు మన రాయేషు. మరి ఇయ్యాలన్నా వార్త పట్టుకొస్తాడో ఏదన్నా ఉత్త ముచ్చట చెత్త చాట చేస్తాడో కదా. హలో, అరే ఎన్నిసార్లు చెప్పాలన్నా లేవు నా దగ్గర. మళ్ళీ వాళ్ళ దగ్గరనో అప్పు చేసి ఎగ్గొట్టినట్టున్నాడు. లేవు, ఏం చేసుకుంటావో చేస్తు. వా, వాళ్ళ పైసలు తీసుకొని వాళ్ళనే ఉల్టా దబాయిస్తున్నాడు. ఓ డస్ట్ ఫేసర్. ఎస్, ఇట్స్ మీ. ఎవరు? నేను పొగిన్నా అనుకుంటున్నావా? చెత్త మొగ పోడా అని ఇంగ్లీష్ లో పిలిచిన. ఏందేమో ఎవరి మీదకో కయ్య వరులుతున్నావు. పైసలు తిరిగి అన్నట. పైసలు చూసిండ్రా, చెప్పిన కదా నేను పైసల ముచ్చటనే ఇదని. హలో, ఇక ఆయన అయిపోయింది, నువ్వు చేసినావు ఆవదనే. మీరు ఇంటిల్లి పాదొచ్చి మా ఇంటి ముంగడ కూర్చున్నా కూడా లేవు నా దగ్గర పైసలు, ఖర్చు అయిపోయినాయి. పాపం ఆడోళ్ళ కాంచి ఫోన్ చేసి అడుగుతుర్రు అంటే ఎంత కోస పెడుతున్నాడు అదుడుండ్రి గాళ్ళను. అరే వదినే, పక్షులు అన్నప్పుడు కూస్తాయి, పైసలు అన్నప్పుడు ఖర్చు అవుతాయి. అయినా మీరు చేసింది కూడా ఖర్చే కదా, మళ్ళీ తిరిగియాలంటే ఎట్లయితుంది చెప్పు? ఓ పని చేయి, రాసుకో, వచ్చే తప్పలెక్క చూసుకో, సరేనా? ఓ మెంటలోడా, ఎందుకట్లా గోసబుచ్చుకుంటున్నావు? తీసుకున్న పైసలు ఇచ్చేస్తేంది? ఏందబ్బా ఇచ్చేది? ఏం తెలుసు నీకు అసలు? ఇచ్చేయకపోయినావు అంటున్నావు. ఎవరో పైసలు ఏమని ఫోన్ చేస్తారు కదా అప్పటి నుంచి. అసలు ఎవరు అనుకుంటున్న వాళ్ళు? మా ఊర్లే సర్పంచ్ గా ఓడిపోయిన వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఓట్లయ్యబోయి వాళ్ళ కాడ కూడా అప్పు చేసి వచ్చినవా? నీ తలకాయ, సర్పంచ్ గా నాకే ఓటేయాలి, నన్ను గెలిపియాలి అని చెప్పి ఇంటింటికి తిరిగి 2,000 ఇచ్చారట. మా వాళ్ళకి కూడా ఇచ్చారు. అట్లనే తప్పు కదా అట్లా తీసుకున్నాడు? తప్పున్నారా? అందుకే గట్టిగానే అందుకున్నా మా వాళ్ళని. అట్లా పైసలు తీసుకున్నాడు తప్పు అని. మరి ఇక లొల్లేంది ఇప్పుడు? నేను ఊరికి పోయేసరికి మా వాళ్ళు పైసలు తీసుకున్నాడు అయింది, ఖర్చు పెట్టుడు కూడా అయిపోయింది. అయితే ఇప్పుడు ఆ ఓడిపోయిన సర్పంచ్ క్యాండిడేట్ వాళ్ళు మా ఇంటికి పోయి మేము ఇచ్చిన పైసలు మాకు తిరిగి ఇవ్వండి అని అడిగితే మాకేం సంబంధం లేదు, మా వాళ్ళని అడుక్కోండి అని చెప్పి నా నెంబర్ ఇచ్చారట. నాకు ఫోన్ చేస్తున్నారు. ఓర్ని, అసలు వాళ్ళని ఎవలియమన్నారు? ఓడినాక రిటర్న్ ఎవరు అడగమన్నారు? మీకానే కాదు, చాలా జాగల్లా గిట్లనే తీరు కథలు పడుతున్నారు ఓడిపోయిన వాళ్ళు కొందరు. అవునా? ఖమ్మం రఘునాథపాలెం మండల్ హర్య తండాలో కన్నా నేను 20 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్న ఓట్ల కోసం. నా కాంచి పైసలు తీసుకున్నారు గాని నాకు ఓటేలే జనాలని సెల్ టవర్ ఎక్కిండు. ఇక మహబూబాబాద్ జిల్లా సోమ్లా తండాలనేమో మా కాంచి పైసలు తీసుకొని మమ్మల్ని ఓడగొట్టిండ్రు. మా పైసలు మాకేమని లొల్లి చేసి పైసలు తీసుకుపోయిరట. ఈ బాధ సార్, ఈ మళ్ళీ నూకేసి నా కొడుకు నేర్పి ఆయన చావగొట్టి మేడకాయ తీసుకోమని అంటాడు సార్. ఇక డబ్బులు ఇచ్చేసి మళ్ళీ మేడకాయ సార్, డబ్బులు ఇచ్చి తీసుకుంటారా సార్? ఇన్నవా? బొండిగా విసికి పైసలు వసూలు చేసుకుపోయిరట. ఎంత ఘోరం ఇది! పైసలు ఇచ్చుడు తప్పే, తీసుకున్నాడు తప్పే అంటే మీదికెంచి ఇంకా రిటర్న్ అడిగి ఇంకింత ఆగం చేస్తున్నారు ఇట్లా కొందరు ఆడాడా. ఏం చేస్తాం పాటు, కొందరు నాయకులే వాళ్ళు పైసలు ఇస్తే తీసుకోండి కానీ ఓటు మాత్రం మాకే ఇవ్వండి అని ప్రచారం చేయబట్టి అది వరకు కూడా చూసినాం కదా. అవును, మళ్ళీ ఎవరో ఫోన్ చేస్తున్నారు. నేను తర్వాత మాట్లాడితే నీతో, నీ కాల్ అయిపోయినాక. వాయు వేగాన్ని కొలిచేందుకు మిషన్లు ఉన్నాయి, కార్లు బండ్ల వేగాన్ని కొలిచేందుకు మిషన్లు ఉన్నాయి. కానీ మనిషి పరుగు వేగాన్ని ఎట్లా కొలుసుకోవాలనో అర్థం కానట్టున్నది ఒక తమ్మునికి. అసలు నేను ఎంత స్పీడ్ ఉరుకుతానో నాకెట్లా తెలియాలి అనుకొని ఇగో గీ పని చేసిండు. పరుగు ఇక చూడుండ్రి, హైవే మీద వెహికల్ స్పీడ్ ఎంత ఉన్నదని చెక్ చేసి ఓవర్ స్పీడ్ లో పోయే బండ్ల ఇన్ఫర్మేషన్ ఇచ్చే మిషన్ ఉన్న జాగాలకు పోయి ఉరుకుడు పెట్టిండి తమ్ముడు. 29వ నెంబర్ వచ్చింది కదా, అంటే గంటకు 29 కిలోమీటర్లు స్పీడ్ తొనూరికిండి అన్నట్టు. ఒక మనిషి గంటకు దగ్గర 30 కిలోమీటర్లు ఉరుకుడు అంటే గొప్ప ముచ్చట్నే. అంటే ఈ లెక్కన దగ్గర పట్ల ఊరికిపోయేటోళ్ళు ఉరుక్కుంటూ పోయినా జప్పునే పోతారు అన్నట్టు. కాకుంటే గన్నన్ని గంటలు ఉరకలేరు కాబట్టి కాని పని. అసలు ఈ పొలగానికి ఈ ఆలోచన ఎట్లొచ్చిందో కదా. ఇప్పుడు ఈ వీడియోను నన్ను చూడు నా వేగం చూడు అనుకుంటా ఇంటర్నెట్ లో పెట్టేసరికి మెచ్చుకుంటా మెసేజ్లు చేసేటోళ్ళు కొందరైతే అవసరమా గీ అవులా శాతలు హైవే మీద పుసుక్కునేదన్న బండి టక్కర పెడితే అంతకంత స్పీడ్ లో ఆసుపత్రికి పోవాల్సి వస్తుందని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. కానీ హిత్రాలకు పోతున్నారమ్మా కొందరు వీడియోలు రికార్డ్ చేసేందుకు. అక్కడ ధూమ్ ధామ్గా పెండ్లి అవుతుంటది. అయ్యగారు మంత్రాలు చదువుతుంటాడు. ముహూర్తం టైం కాగానే పెండ్లి పిల్లగాళ్ళు లేచి పిల్ల మెడల తాళి కట్టే టైంకు పోలీసులు
ఆ పిల్లగాని మాజీలు ఎవరో వచ్చి ఆపండి అని ఉర్రంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. సినిమాలల్లా గీసోంటి సీన్లు షాన్నే చూసుంటారు కదా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా గిట్లనే ఒక పెళ్లి ఆగిపోయిందిలా. అయితే ఎవరో వచ్చా పెళ్లి ఆపలేదు, పెళ్లి పిల్లనే చెల్ ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని పీట్ల మించి లేచి వెళ్ళిపోయింది. ఇగో ఇక్కడ మనబోతులాగా కూర్చొని ఉన్న మోతెవరికి ఈ బుజ్జికిల్లా గంఖాయమైంది. పెట్టుబోతలన్నీ ముందే మాట్లాడుకున్నారు. ఒప్పుకున్నంత మందం కట్నము, ఫ్రిడ్జు, ఏసీ, మంచం, స్టీల్ సామాన్లన్నీ పిల్లగాని ఒలకప్ప చెప్పిండు పిల్ల తండ్రి. పెళ్లికి ధూమ్ధామ్గా ఏర్పాట్లు చేసిండు. అయితే లాస్ట్ మినిట్లా నాకు 20 లక్షల కట్నము, బ్రిజా కారు కొనిస్తాను ఒప్పుకుంటేనే పిల్ల మెడల తాళి కడతా అని కిరికిరి పెట్టిండు పిల్లగాడు. ఆ మాట వినంగానే పిల్ల తండ్రికి గుండె అయినంత పనైంది. ఓర్ నాయనో, ఇప్పటికే అప్పు చేసి బిడ్డ పెళ్లి చేస్తున్నా, 20 లక్షల క్యాషు మీదికెళ్ళి కార్ అంటే నాతోని కాదు నీకు దండం పెడతా అని పిల్ల తండ్రి ఎంత మొత్తుకున్నా ఇనలే. ఇదంతా చూసిన ఈ బుజ్జికి సీన్ అర్థమైంది. చెల్ గీ మొద్దు ముఖంగాని ఎవరు చేసుకుంటాడు, నాకు ఈ పెళ్ళొద్దు ఏమొద్దు అని పిల్లగాని ముఖం మీదనే చెప్పి లేచి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నోళ్ళు పిల్లకు నచ్చ చెప్పబోతే ఆడందరి ముందు మా నాయనని అవమానించిండు. గా సోంటోని నేనెట్లా పెళ్లి చేసుకుంటా, నాకు ఈ పెళ్లి వద్దే వద్దు అనుకుంటా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీలో ఇజ్జత్ నగర్లో జరిగింది ముచ్చట. ఈ బుజ్జి చేసిన పనికి మస్తు మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. ఆడపిల్లలందరూ గిట్లనే ధైర్యంగా నిలబడాలి అని కామెంట్లు పెడుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చెరుకు తోటలల్లో పనిచేసే రైతులకు ఎక్కలేని కష్టం వచ్చిందిలా. పంట చేతికొచ్చేటాలకు నెత్తి మీద పిడుగుపడ్డట్టయింది. ఆ ఏరియాలో పులి తిరుగుతుందని తెలిసి భయంతోని గజగజ వణికిపోయినరు. అట్లని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకపోతే రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంట పనికి రాకుండా పోతుంది. అందుకే ఆ పులి వాళ్ళ తెరువుకు రాకుండా ఉండేటందుకు ఒక ఉపాయం కనిపెట్టిల్లు. అదేందో చూడుండ్రి. శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలని ఉత్తగానే అనలేదుల్లా వెనకటి పెద్ద మనుషులు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పిలిభిత్ జిల్లాలున్న చెరుకు రైతులు సుత ఇదే ఉపాయంతోనే వాళ్ళ సమస్యకు పరిష్కారం కనిపెట్టిండ్రు. వాళ్ళు పనిచేసే చెరుకు తోటలల్లా ఈ నడుమ పులికాలు ముద్రలు కనబడ్డాయట. ఆ ముచ్చట ఎరకైన పోలే అటు మొగాన పోయేటందుకు రైతులకు ధైర్యం జాలలే. అయితే ప్రభుదయాలనే ఒక రైతు బాగా ఆలోచించి రైతులు ఉన్న కాడికి పులి రాకుండా ఉండేందుకు ఒక ఉపాయంగా పెట్టిండు. అది ఏంటంటే ఒక సౌండ్ సిస్టమ్ తెచ్చి ఫుల్ సౌండ్తోని మ్యూజిక్ పెట్టిండు. ఆ సౌండ్ని పులి వాళ్ళ మొఖాన రాదనే ధైర్యంతో రైతులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ ఐడియా ఏదో మంచిగానే ఉన్నదని చుట్టుపక్కల ఊరోళ్ళు రైతులు కూడా వాళ్ళ పొలాలల్లా సౌండ్ సిస్టమ్ పెట్టుకొని పనులు చేసుకుంటున్నారట. మరి ఆ మ్యూజిక్ వినే భయపడ్డదో ఏందో కానీ ఇప్పటి వరకైతే ఆ ఏరియాలో పులి జాడ లేదట. ఒక ఐడియా జీవితాన్నే మార్చేసింది అన్నట్టు ఒక సౌండ్ సిస్టమ్ మా భయం పోగొట్టింది అంటున్నారు రైతులు. కానీ ఈ నడుమ ఊర్లల్లో కూడా పులులు వస్తున్నాయి కదా, అట్లని ఊర్లల్లో కూడా డీజే సౌండ్లు పెట్టారు. ఏమన్నుంటే ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫోన్ కొట్టారు, వాళ్ళే మిగిలిన పని చూసుకుంటారు. కానీ పొద్దుగా లేట్గా లేచిన అంత మచ్చున్నది, నిద్ర వస్తున్నది, పందామంటేనో కింద అంత దుబ్బున్నది. ఉయ్యాలుంటే మంచి కూడా అనిపించిందో ఏమో. అక్క కూరగాయల షెడ్డు కోసం కట్టిన తాడునే ఉయ్యాలోతిగా మార్చుకొని కాళ్ళు మేలేసి వండుకున్నది మంచిగా. మెల్లగా అక్కు పుసుక్కున్నది పుట్టుక్కు అన్నదంటే నడుం బొక్కలు పటక్కు అంటాయి. సోయి కొద్దున్నది కాబట్టి పడతాను అనుకున్నప్పుడు అలా మెదులుతున్నది. కానీ అట్లనే నిద్రపోయి మెసిలినా అంటే కథమే బొక్క ఓర్ల పడి ముక్కు వలుగుతుంది. గమ్మది చేష్టలు చేస్తుంటారు కొందరు ఆడాడ. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.